ఎన్నికల రిజల్ట్ దగ్గర పడే కొంది జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి భారీ షాకులు తగులుతా ఉన్నాయి. తను కలలో కూడా ఊహించినటువంటి వ్యక్తులు ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ వంశీ ఎందుకు మారాలనుకుంటున్నాడు, బీజేపీ తీసుకుంటుందా లేదా, అసలు ఏం జరుగుతోంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈ డెకాయిట్ 420 వంశీ అనేటువంటి లుచ్చాగాడి బతుకు నీచ నికృష్టపు జీవితం మనందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తే, చంద్రబాబు నాయుడు రాజకీయ జన్మని కల్పిస్తే ఈ దౌర్భాగ్యుడు నిస్సిగ్గుగా నిర్లజ్జగా అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారిని కారు కూతలు కూసినటువంటి లత్కోరు వెధవ ఈ యొక్క వల్లభనేని వంశీ. అయితే వీడికి తెలుసు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే లోకేష్ అన్న ఎట్టి పరిస్థితిలో వీడిని వదిలిపెట్టడని, వీడు సుత్తర తీరుస్తాడని, బతికుండగానే వీడితో నరకానికి స్పెల్లింగ్ రాపిస్తాడని ఈ కొడుక్కి తెలుసు. వీడిని గుడ్డలు ఉడదీసి ఊరంతా ఊరేగిస్తారని, ఎందుకు బతికున్నానా మనిషిగా ఎందుకున్నానా అనే విధంగా వీడికి గుణపాఠం చెబుతారని వీడికి తెలుసు. అసలు లోకేష్ అన్న దాకా ఎందుకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ ఓర కుక్క రోడ్ల మీద కనిపిస్తే పిచ్చి కుక్కని కొట్టినట్టుగా తరిమి తరిమి కొడతారని లత్కోరిగాడికి తెలుసు. అందుకే వీడు ఎన్నికల రిజల్ట్కు ముందే, దయచేసి రాష్ట్ర ప్రజలందరూ గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చెందుతుందంటానికి ఇది మరొక నిదర్శనం. ఈ వంశీగాడు అమెరికాలో దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టాడు. అదేం ఆశ్చర్యం అనుకుంటున్నారా? కాదు కాదు. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండాలంటే, అక్కడ పర్మిషన్ రావాలంటే, అయితే ఉద్యోగానికి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాల పాటు నివసించిన తర్వాత అప్లై చేసుకోవాలి. లేదంటే అక్కడ ఏదైనా పెట్టుబడి పెట్టి కొంతమందికి ఉద్యోగాలు కల్పిస్తే అటువంటి వ్యక్తుల వల్ల ఆ దేశానికి ఆదాయం వస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులకి అక్కడ శాశ్వతంగా నివాసం ఉండడానికి పర్మిషన్ ఇస్తుంది. వంశీగాడు 20 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి కంపెనీల్లో పెట్టి అక్కడ కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండడానికి పర్మిషన్ సంపాదించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాడు ఈ దేశంలో ఉంటే, ఈ రాష్ట్రంలో ఉంటే ఎక్కడున్నా సరే వాడిని ఎవ్వరు కూడా వదిలిపెట్టరు. వాడికి తెలుసు వాడు ఘోరంగా ఓడిపోవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని. అందుకే ఎన్నికలకి ముందే చెప్పేశాడు, 2029 ఎన్నికల్లో నేను పోటీ చేయను, దుట్టా రామచంద్రరావు గారి కుమార్తె పోటీ చేస్తుంది, ఇదే నాకు చివరి ఎన్నికలు అని. వాడి వయసు ఎంత? 50 ఏళ్ళు. ఇప్పుడే నేను రిటైర్మెంట్ అయిపోతున్నానని చెప్తున్నాడంటే ఎందుకోసం అంటే వీడికి తెలిసి రాష్ట్రంలో మనుషులు వీడిని బతకనివ్వరని చెప్పి, వీడు కూసినటువంటి కారు కూతలకి వీడు తుత్తర తీరుతుందని వీడికి తెలిసి, వీడికే కాదు వాళ్ళ కొడాలి నానిగాడికి తెలుసు వాడు బతికేమవుతుందో, కుక్కలు చించిన విస్తరవుతుందని. ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తెలుసు. అందుకే ఎన్నికల రిజల్ట్కి ముందే పారిపోయాడు. మాచర్ల 2 గంటల్లో మాచర్ల వస్తా అన్నటువంటి దౌర్భాగ్యుడు 4 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఎన్నికల రిజల్ట్ రాకముందే వీళ్ళ బతుకులు ఇలా ఉంటే, ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వీళ్ళు అడుగు పెడతారా? నిజంగా వీళ్ళని నమ్ముకొని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు చాలా తుత్తర పనులు చేశారు 5 సంవత్సరాల. కొడుకులు ఒక్కొక్కడు వాళ్ళందరి తుత్తర్లు తీరుతాయి. ఎంతగా అంటే సిఐడిలో ఉన్నటువంటి కొంతమంది లత్కోర్ నా కొడుకులు మమ్మల్ని అరెస్ట్ చేయడంతో పాటు 3rd డిగ్రీలు ప్రయోగించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా ఎలా కాళ్ళు చేతులు కట్టేసి, కరెంటు షాకులు పెట్టి, విపరీతంగా కొట్టి, భయభ్రాంతులకు గురి చేసి, తెలుగుదేశం పార్టీ తరపున మీ గలాన్ని వినిపించకూడదు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తారా? ఏరా నా కొడకల్లారా, మీ అమ్మాయిలకి సక్రమంగానే పుట్టుంటే మీరు అధికార పార్టీకి ఊడిగం చేయర్రా? ఏంటి మేము చేసిన తప్పు? జగన్ అనేటువంటి లఫ్ఫుట్ గాడు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, రోజా, ఇటువంటి దుర్మార్గులు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి లత్కోర్లు, అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి లఫ్ఫుట్లు దౌర్భాగ్యమైనటువంటి భాష మాట్లాడుతుంటే నా కొడకల్లారా ఇలా మాట్లాడొద్దని మేము చెప్పాం తప్ప అంతకుమించి మేమేమన్నా మాట్లాడామా? మా మీద కేసులు పెట్టాల్సి వస్తే కొడాలి నాని, వల్లభనేని వంశీ, విడదల రజని, అనేక మంది ఇటువంటి వాళ్ళు బయట ఉండడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులని మీరు భావిస్తున్నారా? మా మీద 3rd డిగ్రీలు ప్రయోగిస్తే ఏం పీకుతారులు వీళ్ళనుకుంటారా? కొడకల్లారా గుర్తుపెట్టుకోండి, చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు, దాని వెనుకున్న వాళ్ళు, దానికి సహకరించినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్క నా కొడుకుని జూన్ 4వ తేదీ తర్వాత వెంటాడి మీ బతుకులు కుక్కలు చింపిన విస్తరలా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇలా చేస్తామనేటువంటి భయం, ఇలా చేస్తామనేటువంటి ఆందోళన ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు పరారీకి ఆల్రెడీ అందరూ రంగం సిద్ధం చేసేసుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా
ఓడిపోయిన తర్వాత అతను జైలు జీవితం గడపాల్సి వస్తుందని అతనికి తెలుసు. అతను శాశ్వతంగా జైల్లోనే ఉంటాడని అతనికి తెలుసు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుడు పనులకే 16 నెలలు జైల్లో చెప్పకూడదని ఇప్పుడు బెయిల్ మీద బయట తిరుగుతూ 10 సంవత్సరాలుగా కోర్టుకు పోయినటువంటి నికృష్టపు జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఎర్రచంద్రం మాఫియా, భూ మాఫియా, ఇసుక మాఫియా, ఈ రాష్ట్రంలో అతను చేయనటువంటి డెకాయిట్ పనులంటూ ఏమీ మిగల్లా. ఇంకా వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డికి ఒక జీవితకాలం సరిపోదు జైలు శిక్ష అనుభవించడానికి. అందుకనే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఓడిపోతాడని, ఓడిపోయిన తర్వాత తన బతుకు కుక్కల చింపిన విస్తరవుతుందని. అందుకే ఎన్నికలకి రిజల్ట్కి ముందే యూకే పోయి కేమన్ ఐలాండ్స్, ఆమ్స్టర్డామ్ ఇట్లాంటి 420లు దొంగలు ఉండేటువంటి ప్రాంతాలను ఎత్తుక్కొని జల్లెడ పట్టుకొని అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు సిద్ధం చేసుకొని ఎన్నికల్లో ఓడిపోయిన తెల్లారే జగన్మోహన్ రెడ్డితో పాటు తన పనులకు సహకరించినటువంటి డెకాయిట్, లత్కోరు, లఫంగి, 420లు అందరూ కూడా పారిపోతారు. కానీ వీళ్ళకి సహకరించినటువంటి పోలీసులు, ప్రభుత్వాధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఉండి వాళ్ళు చేసినటువంటి తప్పులకు కూడా ఈ కొడుకులు శిక్ష అనుభవిస్తారు.